గడియ రికాం లేదు గవ్వ ఆమ్దాని లేదు అని అంటుంటారు. అంటే ఎప్పుడు పని చేసుడే గాని చారాన బిల్ల కూడా జేబులో పడతలేదని అర్థం. అగో అట్లనే ఉందట ఈ నడుమ సినిమా థియేటర్ల ముచ్చట కూడా. పెద్ద సినిమాలు లేవు, ఉన్న సినిమాలకు పబ్లిక్ పోతలేరు. అందుకే గిట్లయితే కాదు ఊకే టాకీస్లే బంద్ పెడతామని అనుకుర్రట. అనుకున్నుడే కాదు ఈ శుక్రవారం సందే బంద్ పెట్టిర్రట. మరి గగ్గ కథ ఏందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. సినిమా టాకీస్లకు ఇప్పుడు పెద్ద శరణే వచ్చి పడ్డది. ఓ దిక్కేమో పెద్ద హీరోల సినిమాలు లేక చిన్న సినిమాను జనం చూడక మొత్తానికే పడదా కిందికి గుంజే కథ అవుతుంది. అట్లా ఈ శుక్రవారం సంది తెలంగాణల ఒకటే తెరతోని నడుస్తున్న టాకీస్ల గేట్లన్నిటికీ తాళం పడ్డది. ఎన్నో ఖర్చులు రయాలకు ఓర్చి సినిమాలు తీసి పబ్లిక్ కు చూపిద్దామని తీసుకొస్తే పట్టుమని 10 మంది కూడా వస్తలేరని పరిశాన్ అవుతుర్రు టాకీస్ల ఓనర్లు. ఓ దిక్కు ఐపీఎల్ ఆట, ఇంకో దిక్కు ఓట్ల పండుగ. ఇవి సాలదన్నట్లు ఓటీటీలు జయంగా టాకీస్లు మూసి పెట్టుకునే కాడికి వచ్చిందని మస్తు నారాజ్ అవుతుర్రు. ఎండాకాలం అంతా బడిపొల్లగాళ్లకు తాతిల్లే కాబట్టి ఇంటిల్లాదులు వస్తారనుకుంటే టాకీస్ల దిక్కు చూసినోళ్ళు లేరట. ఏదన్నా బుడ్డ సినిమాలు వచ్చినా కూడా జనం అసలే గాంతలేరట. అందుకే టాకీస్లు నడిపించుడు చారానా కోడికి బారానా మసాలా అన్నట్టే అవుతుంది. లాస్ అవుతున్నాం అని టాకీస్ల ఓనర్లు ఆఖరికి గిట్ల తాళాలు వేసుకుర్రు. 2 వారాలు తెలంగాణ అంతటా ఒకటే తెరతోని నడిచే టాకీస్లన్నీ బంద్. ఆ టెంక కూడా మంచి రోజులు వస్తే మళ్ళా కలుద్దాం, అప్పటిదాకా మమ్మలను యాది పెట్టుకోర్రి అన్నట్లు చెప్తుర్రు. ఏమైనా జనంతోని జాతర లెక్క నడిచిన టాకీస్లు ఆ జనమే లేక గిట్ల మూతపడే పరిస్థితులు వచ్చినాయంటే బాధపడే ముచ్చట్నే అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. మళ్ళా టాకీస్లకు మంచి రోజులు రావాలి అని కోరుకుంటుర్రు పబ్లిక్.